రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఫోటో పెడితే ప్రతిపక్ష నాయకుని ఫోటోలు కూడా వీళ్ళ ఆఫీసులలో పెట్టాలి. ప్రతిపక్ష నాయకుని ఫోటో, ప్రధానమంత్రి ఫోటో కూడా వీళ్ళ ఆఫీసులలో పెట్టాలి. లేదంటే ఎవరి పార్టీ ఆఫీసులో ఆ నాయకుని ఫోటో పెట్టుకోవాలి. అనవసరమైన ఈ రచ్చలు మంచిది కాదు. ఇప్పుడు చేయటరుగా నమ్మాట మొగని పెళ్లి పోయిందట, దాని మొగంది పెళ్లి, ఆ పెళ్లికి అది పోయింది. అట్లా ఇటువంటి విషయాలు కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి జ్ఞాని అనుకుంటాను నేను. మరి జ్ఞాని అయితే ఇది దిద్దుకోవాలి. ఇటువంటి ఎవరి పార్టీ ఫోటోలు ఆ నాయకుడి ఫోటోలు పెట్టుకోవాలి. లేదా ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, రేవంత్ రెడ్డి ఫోటో, ఈ 3 ఫోటోలు కూడా పెట్టాలి. అంతలో అయితే రాహుల్ గాంధీ కూడా పెట్టాలి, ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడు, అది కూడా పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజకీయం చేయబట్టి దాదాపు 27 నెలలు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజెంట్ దాదాపు కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పరిపాలనలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం సార్? ఈ ఆక్రమణలు అనేది టీఆర్ఎస్ కాలంలో స్టార్ట్ అయినాయి. వాళ్ళు 10 ఏళ్ళు దోసుకుంటే వీళ్ళు 2.5 ఏళ్ళలో ఆ టార్గెట్ని రీచ్ అవుతాము అంతే. భూమి ఇక్కడనే ఉన్నదమ్మా. హైదరాబాద్ నగరంలో యొక్క భూములే వీళ్ళకి ఆధారం. ఢిల్లీ ఆధారం కదే, వీళ్ళ ఆదాయం కూడా కదే. అది